కానీ షర్మిలమ్మ చేత ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. జేడీ గారి చేత ఒక పార్టీ పెట్టించి ఓట్లు చీల్చే రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో అని కొందరు కామెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. అందుకనే వివేకానందుల వారు అంటుంటారు, మీరు నడుస్తున్నప్పుడు చాలా మొరుగుతుంటాయి. ఆ మొరిగే వాటిలను పట్టించుకొని మీరు వాట్ల మీద రాళ్ళు వేసుకుంటూ వెళితే మీ గమ్యాన్ని చేరుకోలేదంట. ఎప్పుడైతే మన హృదయం, మన అంతరాత్మ క్లియర్‌గా ఉంటుందో ఇటువంటి వ్యాఖ్యలకు గానీ, ఇటువంటి వాటిలకు గానీ మనం ఏమాత్రం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా అన్వయించుకునే వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ ఓటు బ్యాంకులు ఏమవుతాయో అన్న భయంతో ఇటువంటి కొత్త కొత్త ప్రచారాలను పుట్టిస్తుంటారు. మేము స్పష్టంగా చెప్పాము, కొత్త మార్పు తీసుకురావాలి, ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎందుకంటే మన అన్ని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో మన రాష్ట్రంలో 2 కుటుంబాలు 4 పార్టీలు నడుస్తున్నాయి. 2 కుటుంబాలు 4 పార్టీలు మన దగ్గర ఉన్నాయి. అవే ఉన్నాయి. ఆ తర్వాత జనరల్‌గా మీరు చూసుకుంటే ఈ 4 పార్టీలు కూడా రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశారని జయభారత్ నేషనల్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే అడగగలదు. ప్రత్యేక హోదా ఏం చేశారు, మీరు ఎందుకు తీసుకురాలేదని భారతీయ జనతా పార్టీని అడగగలం, తెలుగుదేశంని అడగగలం, వైఎస్ఆర్‌సీపీని అడగగలం, జనసేనను కూడా అడగగలం. ఇది కేవలం మేము మాత్రమే చేయగలం. ఎందుకంటే వాళ్ళెవరు మాట్లాడరు ఈ విషయాల గురించి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మేమొక్కరే మాట్లాడగలం. తరువాత వచ్చేసి విభజన హామీల గురించి మేము ఒక్కరే మాట్లాడగలం. రైల్వే జోన్ విభజన గురించి మేము పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని మేము అడగగలం. కాబట్టి ప్రజా సమస్యలను అడగడానికి మేము ముందుకున్నాము, మేము అడగగలం. ఆ పార్టీలు దీని గురించి ఏమీ మాట్లాడదు. అందుకని 10 లక్షలు 15 లక్షల మంది వస్తున్న సభల్లో కూడా ఈ విషయాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇవే మాటలు రేపు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత లక్ష్మీనారాయణ గారు అడగగల దమ్ముందా లక్ష్మీనారాయణ గారికి? దమ్ముంది, ధైర్యం ఉంది. అడుగుతాను కానీ ఖచ్చితంగా. ఇప్పుడున్న అసెంబ్లీని చూస్తే మీకు తెలుసు ఎటువంటి లాంగ్వేజెస్ వాడుతున్నారు అక్కడ, ఎటువంటి అసభ్య పదజాలంతో ఎదురు తిరుగుతున్నారు అధికార పార్టీ. అది వైసీపీ కావచ్చు, రేపు టీడీపీ కావచ్చు. వీళ్ళందరినీ సముదాయించి మీరు మీ ప్రశ్నలు సంధించగలరా అసెంబ్లీలో? సంధించగలను. ఎందుకంటే అటువంటి పదజాలం వాడితే పోయేది వాళ్ళ పరువు. రేపు ఒక రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా మీరు ఎందుకు తేలేరు అని చెప్పి అడిగితే దానికి నాకు వేరే విధంగా వాళ్ళు సమాధానం ఇస్తే పోయేది వాళ్ళ విలువ. ప్రజలకు అర్థమవుతుంది అన్ని విషయాలు. ఈ అన్ని విషయాలు కనుక ఖచ్చితంగా రాస్తాను. దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడుగుతాం. మొత్తం శాసనసభలోనే ఒక కొత్త ఓరియంటేషన్ తీసుకురాగలిగే ధైర్యం ఉంది, దమ్ము ఉంది జై భారత్ నేషనల్ పార్టీకి. చూడండి ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతుంది.